ఆరంభం చూసి ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నారంతా. సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ సినిమాకి ఉన్న హైప్ కన్నా 10 రెట్లు ఎక్కువ హైప్ ఇచ్చారు. ఎటు చూసినా ఈసారి కప్ కొట్టేది మేమే, చరిత్రలోకెక్కేది మేమే అనే స్థాయిలో రెచ్చిపోయిన ఫ్యాన్స్కి ప్యాట్ కమిన్స్ అండ్ టీం మాత్రం నిరాశే మిగిల్చింది. నిజానికి సన్ రైజర్స్ అంత కంప్లీట్ జట్టు పేపర్ పైన ఇంకొకటి కనిపించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దిగ్గజాలు ఉన్న జట్టిది. టోర్నమెంట్ సగం వరకు టాప్ 3లో ఉంటుంది అనుకున్నారంతా. కానీ కావ్య మారన్ ఒకటి తలిస్తే జైషా ఇంకొకటి తలుస్తాడు అన్నట్టు సన్ రైజర్స్ సీన్ సితారైంది. ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి ఘోరమైన నెట్ రన్ రేట్తో పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానానికి చెన్నైతో పోటీగా నిలిచింది. మరోవైపు సన్ రైజర్స్ టీం ధీమా మాత్రం వేరేలా ఉంది. టోర్నమెంట్ సగం నుంచి కంబ్యాక్ ఇవ్వడమే తమ స్టైల్ అంటున్నారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. 2024లో కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే ఫైనల్కు దూసుకెళ్లిన జట్టు మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ విషయం పంజాబ్ కింగ్స్ పైన 240 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో చేజ్ చేసి ప్రూవ్ చేశారు. కానీ అదే ఆట మళ్లీ గెలవడానికి మ్యాచ్లన్నీ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో జరగవు కదా. పంజాబ్తో గెలిచామని విర్రవీగినా ఇవాల్టి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే. మ్యాచ్ జరిగేది కూడా ముంబై కంచుకోట అయిన వాంకడే స్టేడియంలో. అయితే ఏ స్టేడియం అయినా గెలుస్తామంటున్నారు హైదరాబాద్ ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్కు అందరికంటే అభిషేక్ శర్మ పైనే ఎక్కువగా ఫోకస్ ఉంది. ముంబైతో మ్యాచ్లో ఫుల్ ప్రెజర్ అభిషేక్ పైనే ఉంది. ఫామ్లో లేడేమో అనుకుని అందరూ పట్టించుకోని టైంలో పంజాబ్పై ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు అభిషేక్. గత మ్యాచ్ సెంచరీతో ఒక్కసారిగా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆ అంచనాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అతనిపైనే. ఒకవేళ ఈ మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ చెలరేగితే అది నిజంగా సంచలనమే అవుతుంది. ఇక పంజాబ్పై గెలవడం ఒక ఎత్తైతే ముంబైని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం మరో ఎత్తు. అభిషేక్ శర్మ ఆల్రౌండ్ ది పార్క్ బాల్ బాదగలడు. రిస్కీ షాట్స్తో పాటు కన్వెన్షనల్ షాట్స్ ఆడగలగడం అతని స్పెషాలిటీ. అదే మళ్లీ ముంబైపై రిపీట్ అయితే ఎస్ఆర్హెచ్కి తిరుగుండదు. కానీ ట్రెంట్ బౌల్ట్ లాంటి అనుభవజ్ఞుడైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండడం అభిషేక్కి చిన్న అడ్డంకి కావచ్చు. స్టార్క్, బౌల్ట్ లాంటి బౌలర్లపై అభిషేక్ కొన్ని మ్యాచ్ల్లో ఇబ్బంది పడ్డాడు. అవుట్ స్వింగ్ బంతుల్ని పేస్ చేయలేక బౌల్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ట్రెంట్ బౌల్ట్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే గెలుపు సన్ రైజర్స్దే. ఇటు అభిషేక్ ఫామ్లోకొచ్చాడు అని ఆనందపడ్డ కావ్యకు ఆడం జంపా రూపంలో మరో షాక్ తగిలింది. గాయంతో జంపా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. నిజానికి జంపాను ఇప్పటివరకు పెద్దగా ఉపయోగించని ప్యాట్ కమిన్స్ టోర్నీ రెండో అర్ధభాగంలో అతన్ని ట్రంప్ కార్డులా వాడదామని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ నీట మునిగింది. జంపా స్థానంలో బెంగళూరు ఆటగాడు రవిచంద్రన్ని రీప్లేస్మెంట్గా ప్రకటించింది ఎస్ఆర్హెచ్. 30 లక్షల బేస్ ప్రైజ్తో జట్టులోకి వచ్చిన స్మరణ్ ఎంతవరకు బ్యాట్తో ప్రభావం చూపుతాడో చూడాలి మరి.